ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలండి. బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం, దేవుని వలన మనము శూర కార్యములను జరిగించెదము. ఆమేన్. ఈ వాక్యము బైబిల్లో ఒక శక్తివంతమైన వాగ్దానంతో కూడుకున్నది. ఆమేన్. దేవుని సహాయముతో, ఆయన శక్తితో మనము అసాధ్యం అనిపించే గొప్ప కార్యములను కూడా, శూర కార్యములను కూడా మనము సాధించగలము. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన శత్రువులను కూడా లేదా కష్టములన్నిటిని కూడా మనం జయించగలము దేవుని సహాయముతో. ఆమేన్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు కదా. దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, దేవుని ప్రియబిడ్డ, ఇదిగో మన సొంత శక్తి కాకుండా దేవుని శక్తి మీద, ఆయన బలం మీద మనం ఆధారపడినప్పుడు మన ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎదుర్కొనే ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా, ఎలాంటి సమస్యలనైనా మనం జయించగలము దేవుని సహాయంతో. హల్లెలూయా. మోషే, దావీదు వంటి వారు దేవుని మీద విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో వారు గొప్ప కార్యాలు జరిగించారు. దేవుని సహాయంతో వారు గొప్ప కార్యాలు చేశారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనందరికి ఒక మార్గాన్ని సరళం చేస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం ఈరోజు నమ్మాలి. హల్లెలూయా. ఇదిగో ఆయన సహాయముతో మనము బలమైన కార్యములు, శక్తిగలైన కార్యములు మనం చేయగలము. హల్లెలూయా. మన ద్వారా దేవుడు జరిగించగలడు. ఈ విశ్వాసం మనలందరిలో స్థిరపరచబడును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.